నమస్తే అండి, నేను అరుణాని, బృందావన్ గార్డెన్లో ఈరోజు ఈ మొక్కలు మాకు ఎంత హెల్తీగా ఉండడానికి కారణం పశువుల ఎరువండి. ఈ ఎరువును మళ్ళీ మొక్కలకు వేసుకోవాలని మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఒకసారి చూడండి. ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని చిన్న వీడియో పెట్టుకుంటున్నాను. అదిగండి, ఇది ఓకండి. చూడండి, పశువుల ఎరువులో ఓక వేసుకుంటే సాయిల్ బాగా లూజ్గా ఉంటుంది, అందుకని ఓక వేసుకుంటున్నాను. తర్వాత ఇదిగోండి, మళ్ళీ వేపపిండి కూడా కొంచెం ఉందండి, అది కూడా సాయిల్కి మంచిది, అందుకని దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. బోన్ నీమ్, అది కూడా సాయిల్కి మంచిదండి, పురుగులు అవి పట్టకుండా అది కూడా వేసుకుంటున్నాను, యాడ్ చేసుకుంటున్నాను. నీమ్ కేక్, దాన్ని కూడా ఈ సాయిల్లోకి యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ అండి, ఇది ఆన్లైన్లో దొరుకుతుంది. మెగ్నీషియం సల్ఫేట్ అండి, ఇది కూడా యాడ్ చేసుకుంటే మొక్కలు బాగా హెల్తీగా వస్తాయి. ఇవన్నీ కలిపి మిక్స్ చేసి మొక్కలకి వేసుకోబోతున్నాను. ఇవన్నీ మస్టర్డ్ కేక్ అండి, దాన్ని కూడా కలుపుకుంటున్నాను ఎరువుల్లోకి. ఈ మొత్తం కలిపి మిక్స్ చేసి ఈరోజు చెట్లకి నేను వేసుకుంటాను కొద్ది కొద్దిగా, అప్పుడు బాగుంటాయి మొక్కలు కూడా. ఈ సాయిల్ కూడా లూజ్గా ఉంటుంది, మొక్కలు పెరగడానికి కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇదంతా మిక్స్ చేసుకుని 10 days పాటు నేను దీన్ని గోతంలో అట్లా ప్రిపేర్ చేసుకున్న దాన్ని పక్క పెట్టుకుంటాను. దీంట్లో అన్ని ప్రోటీన్స్ ఉండటం వల్ల చెట్లకు చాలా బలంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మాకైతే బాగుంటాయి, మొక్కలు అయితే చాలా హెల్తీగా పెరుగుతాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయాలని అనుకుంటున్నాను. గోతంలో నిల్వ పెట్టుకుంటున్నామండి. ఒకసారి చూడండి, మొత్తం మేము మిక్స్ చేసిందంతా, ఈ పశువుల ఎరువులు అన్ని ఐటమ్స్ తయారు చేసుకున్నదంతా ఈ గోతంలో నిల్వ పెట్టుకుంటున్నాను. 10 days తర్వాత మనం మొక్కలకి వేసుకుంటే చాలా బాగా బలంగా వస్తాయి. 3 రోజులకు ఒకసారి మధ్య మధ్యలో వాటర్ కూడా చల్లుతూ ఉంటే ఇంకా బాగా నిల్వ అయిపోయి బాగా నల్లగా వస్తుంది సాయిల్ అంతా. మంచి టైం కదండి, దీన్ని పాదుల్లోకి కొంచెం గుప్పుడు వేసేసుకుంటే ఇప్పుడున్న పూతలకి కాయలకి బాగా బలంగా ఈ భలే హెల్తీగా బాగా వస్తాయండి కాయలు మాత్రం. మనం ఓన్లీ ఆర్గానికే కదా, ఈ ఆర్గానిక్ ఇట్లా కలిపినాకంటే 10 రోజులు గోతంలో ఉంచి రెండు రోజులు నీళ్లు జిమ్ముతూ ఉంటే బాగా ఊరిద్ది. అప్పుడు కొంచెం తీసి చిన్న గుంటలు పెట్టి మొక్కల దగ్గర కొంచెం వేస్తే అప్పుడు మొక్కలు బాగా పెరుగుతాయి, పూత కూడా బాగా నిలబడిద్ది. కలుపుకుని గోతంలో పొక్కల్ని పెట్టుకుంటే అదే మగ్గిద్ది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్స్ పెట్టండి.